హాయ్ అండి, జేహెచ్ ఎలక్ట్రికల్ వర్క్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. లాయిడ్ స్పిట్ ఏసీ ఇది ఇన్వర్టర్ టైపు. మనం ఇది కస్టమర్ కాల్ చేయడం జరిగింది. ఏసీ రీప్లేస్మెంట్ చేయమన్నారనమాట. ఇప్పుడు మనం ఒకసారి ఏసీని ఎలా తీయాలనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. మనకి ఆ రెండు వాల్స్ కనబడుతున్నాయి కదా, ఈ వాల్స్ అండి బ్రాస్వి. కిందదేమో డెలివరీ, పైదేమో సెక్షన్ అవుట్డోర్కి. ఇండోర్కి వెళ్ళేసరికి రివర్స్లో ఉంటుంది. ఇండోర్కి వెళ్ళేసరికి సన్నదేమో సెక్షన్ ఉంటుంది, లావుది డెలివరీ ఉంటుంది. అవుట్డోర్కి వచ్చి సన్నది డెలివరీ, లావుది సెక్షన్ అనమాట. కింద ఆ సెక్షన్ క్లోజ్ చేసామండి. ఒక 1 మినిట్ అలా ఆగిన తర్వాత డెలివరీ కూడా క్లోజ్ చేసుకోవాలి. డెలివరీ కూడా క్లోజ్ చేసుకుంటున్నాం మనం. ఇప్పుడు డెలివరీ కూడా క్లోజ్ చేసుకున్న తర్వాత అవి ఫ్లేరింగ్ నట్స్ ఉన్నాయి కదండి, అవి ఓపెన్ చేయడమే. అది అడ్జస్టబుల్ స్పానర్ ఉంటుంది. అడ్జస్టబుల్ స్పానర్ అయితే మీకు అన్ని సైజులకి సూటబుల్గా ఉంటుంది అనమాట. అంటే కొన్ని కంపెనీని బట్టి సైజులు 1/4 అయినా కొంచెం లావుది వస్తుంది, కొంచెం సన్నది రావచ్చు, సైజు మారచ్చు అనమాట. తర్వాత లోపల సప్లై ఆఫ్ చేసుకుని కేబుల్ కనెక్షన్ తీయాలండి. ఇన్వర్టర్ టైప్ తీసేటప్పుడు మాత్రం కొంతమంది పర్మనెన్స్ ఇస్తూ ఉంటారు ఇన్స్టాల్మెంట్ చేసేవాళ్ళు. వాళ్ళు చేసేటప్పుడు ఏదో రకంగా ఇచ్చేసి వెళ్ళిపోతారు. మనం వైర్లు తీసినప్పుడు మాత్రం పక్కా చెక్ చేసుకోవాలి వైరింగ్ అనేది ఎలా ఇచ్చిందనేది. ఇది కరెక్ట్గానే ఇచ్చిందండి. 6 బ్లూ ఎల్లో అండి, 6 రెడ్ బ్లూ న్యూట్రల్, ఎల్లో వచ్చేసరికి స్టార్ట్ అండి, అవుట్డోర్ స్టార్ట్ ఇన్వర్టర్ కదా. ఇదిగండి ఇండోర్కి వెళ్ళే కనెక్షన్ కూడా తీసుకుందాం. ఇండోర్ సెక్షన్ తీసామండి. ఇండోర్ డెలివరీ కూడా తెద్దాం. డెలివరీ తీసిన తర్వాత పైపులు అనేది పైకి బెండ్ చేసి ఉన్నాయండి. ఆ బెండ్ చేసి ఉన్న పైపుల్ని మనం స్ట్రైట్గా చేసుకోవాలన్నమాట. స్ట్రైట్గా చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి, లేదంటే పైప్ అనేది ఫోల్డ్ అయిపోయి అవకాశం ఉంటుంది. జాగ్రత్త నిదానంగా చేసుకోవాలి. అలవాటు ఉంది కాబట్టి మాకు పర్వాలేదు. దేనివల్ల థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.